మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వినబోతున్నాము. అది ఏమిటి అంటే, మనిషి చనిపోయిన తరువాత ఎక్కడికి వెళతాడు? ఇది చాలా పెద్ద విషయము, లోతుగా ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూస్తే మీ సందేహాలు తొలగుతాయి. ఆ తరువాత మీకు కలిగినటువంటి అభిప్రాయాలను కామెంట్ బాక్సులో రాయండి. ఇక దీనిని మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం వారికి కృతజ్ఞతాభివందనాలు. విషయానికి వద్దాం. జీవుడు కోరుకునేది ఏమిటి? ఎన్నో కోరికలు కోరుకుంటాడు. అంతిమంగా కోరుకునేది ఏది? మోక్షం. కాబట్టి జీవుడు మోక్ష మార్గాలు అంటే ఈ మోక్షంలో మార్గాలు ఉన్నాయనే మనకు తెలుస్తోంది. మరి ఏమిటి ఆ మార్గాలు? చూద్దాం ఒక్కొక్కటిగా. జ్యోతిష్య శాస్త్రపరంగా తారామండలంలోని నక్షత్ర వీధులు, వాటి వలన ఏర్పడే మార్గాలు, మరణించిన తరువాత జీవుడు పయనించే 3 ముఖ్యమైన ఉత్తర, దక్షిణ, మధ్య మార్గాల గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మన భారతీయ వేదాంగాలలో ప్రముఖమైనదిగా చెప్పబడే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము తారామండలాన్ని గణిత సౌలభ్యం కోసం మన ఋషులు మొత్తం 27 నక్షత్రాలుగా విభజించారు. వాటిలో 3 నక్షత్రాలని ఒక జట్టు చొప్పున పెడితే అది ఒక వీధి అవుతుంది. అలాంటివి 3 వీధులు కలిపి ఒక మార్గం అవుతుంది. ఆ విధంగా అంతరిక్షంలో 3 మార్గాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ మార్గము అంటే జీవుడు మరణించిన తరువాత సూక్ష్మదేహాన్ని ధరించి తన కర్మానుసారం పరలోకాలకు వెళ్ళే మార్గము అని అర్థం. సూర్యమండలం ద్వారా అంతరిక్షంలోకి ఉత్తర, దక్షిణ, మధ్య అనే 3 మార్గాలు ఉన్నాయి. పైన చెప్పినట్లు 3 నక్షత్రాలని ఒక జట్టుగా పెడితే అది ఒక వీధి అవుతుంది. అలా 3 వీధులు కలిస్తే ఒక మార్గం అవుతుంది. ఆ విధంగా 27 నక్షత్రాలని 3 చొప్పున ఒక జట్టుగా చేస్తే మొదటి 3 నక్షత్రాలు అయిన అశ్వని, భరణి, కృత్తిక ఈ 3 కలిపితే దానిని నాగవీధి అంటారు. రోహిణి, మృగశిర, ఆరుద్ర ఈ 3 కలిపితే దాన్ని గజవీధి అంటారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 కలిపితే దానిని ఇరావత వీధి అంటారు. అలా పైన చెప్పిన 3 నక్షత్ర వీధులని కలిపితే దాన్ని ఉత్తర మార్గం లేదా దేవయాన మార్గం అని అంటారు. తరువాత నక్షత్రాలు అయినటువంటి మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 కలిపితే దాన్ని ఆర్షతి వీధి అంటారు. హస్త, చిత్త, స్వాతి ఈ 3 కలిపితే దానిని గోవీధి అంటారు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 కలిపితే దానిని జారద్గవి వీధి అంటారు. అలా పైన చెప్పిన 3 నక్షత్ర వీధులను కలిపితే దానిని మధ్యమ మార్గము అంటారు. తరువాత నక్షత్రాలు అయినటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 కలిపితే దాన్ని అజవీధి అంటారు. శ్రవణ, ధనిష్ట, శతభిషం ఈ 3 కలిపితే దానిని మృగమార్గము అంటారు. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 3 కలిపితే దాన్ని వైశ్వానరీ వీధి అంటారు. అలా పైన చెప్పిన 3 నక్షత్ర వీధులను కలిపితే దానిని దక్షిణ మార్గం లేదా పితృయానం అంటారు. గగనమండలంలో ఉన్న అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరంగా అజవీధికి దక్షిణంగా ఉన్నది దక్షిణ మార్గం లేదా పితృయానం. ఈ దక్షిణ మార్గంలో అగ్నిహోత్రాదులను చేసే మహాత్ములైన ఋషులు బ్రహ్మదేవుని రుజ్మంత్రములతో స్తుతిస్తూ ఉంటారు. ఈ మార్గమే చలనము అంటే వినాశన స్వభావము కలది అవటం వలన ప్రతి యుగంలోనూ బ్రహ్మ దీన్ని మళ్ళీ పునఃసృష్టి చేస్తూ ఉంటాడు. ప్రతిఫలాపేక్షతో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్లే దక్షిణ మార్గం నుంచి వెళతారు. చేసిన కర్మలు, వాటి ఫలాలు మళ్ళీ అనుభవించడం కోసం వాటికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళ సంతతికి చెందిన కుటుంబాలలోనే పుడతారు. అలా మితి లేని కోరికలతో పుడుతూ చస్తూ రాకపోకలు చేసే వాళ్ళకే ఈ దక్షిణ మార్గం అని చెప్పబడింది. ఇక
ఉత్తర మార్గము లేదా దేవయాన మార్గం. ఇది కూడా అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరముగాను, నాగవీధి దేనికి ఉత్తరమవుతుందో, సప్త ఋషి మండలము దక్షిణమవుతుందో అదే సూర్యునికి కూడా ఉత్తర మార్గం అవుతుంది. దానినే ఉత్తర మార్గము లేదా దేవయాన మార్గము అని అంటారు. పరమసిద్ధులు బ్రహ్మచారులే ఈ దేవయాన మార్గంలోకి ప్రవేశిస్తారు. జాగ్రత్తగా వినండి. పరమసిద్ధులు బ్రహ్మచారులే ఈ దేవయాన మార్గంలోకి ప్రవేశిస్తారు. సంతానాన్ని ఎవరైతే నిరసిస్తారో, అంటే ఇంకా ఏ విధమైన మమతానురాగ బంధాలు లేకుండా ఉండేవాళ్ళనమాట, వాళ్ళే మృత్యువుని కూడా జయిస్తారు అని చెప్పబడింది. ఈ దేవయాన మార్గానికి 80,000 మంది ఊర్ధ్వరేతస్కులైన మునులు రక్షణగా ఉంటారని చెప్పబడింది. అభూత సంప్లవము వరకు, అంటే సమస్త వాసనలు అణుమాత్రము కూడా మిగలకుండా నశించే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే కామలోభోపహతులు కాకుండా కేవలం మైథునాన్ని వర్ణించిన వాళ్ళు మళ్ళా అటువంటి వాటిపైకి తిరిగే అవకాశం ఉండటం వలన కేవలము పరిశుద్ధాంతఃకరణులైన వాళ్లే శాశ్వతమైన అమృతత్వాన్ని, జన్మరాహిత్యాన్ని పొందుతారు. కనుక వాళ్ళు అభూత సంప్లవము వరకు, అంటే సమస్త వాసనలు అణుమాత్రం కూడా మిగలకుండా నశించే వరకు ఈ మార్గంలోనే ఉంటారు. తరువాతిది మధ్య మార్గం. సప్తఋషి మండలానికి పైన ఉత్తరంగా ఎక్కడ ధ్రువ నక్షత్రం స్థిరంగా ఉంటుందో అది 3వ మార్గమైన మధ్య మార్గం. ఇది గగనమండలంలో చాలా దేదీప్యమానంగా ఉంటుందని చెప్పబడింది. దీనినే విష్ణుపదం లేదా మోక్షపదం అని అంటారు. ఈ పదమే పరమపదం. ఇది నిర్దోషులైన సంయతాంతఃకరణులైన యతులకు వాళ్ళ పుణ్యపాపములు సమూలంగా నాశనమవ్వడం వలన లభిస్తుంది. అశేషమైన పుణ్యపాపాలు నశిస్తే కానీ పూర్తిగా దుఃఖం నశించదు. ఎక్కడ దుఃఖం ఉండదో అదే విష్ణుపదం, అదే పరమపదం. ఇది మామూలు కంటికి ఎంత మాత్రమూ కనపడనిది. ఎవరు జ్ఞానయోగంలో తన్మయులవుతారో కేవలం వాళ్ళ జ్ఞాననేత్రాలకు మాత్రమే అది కనబడుతుంది. అలాంటి వాళ్ళందరూ అక్కడ సుఖంగా ఉంటారు. ఇలాంటి అనేక విషయాలతో కూడిన జ్యోతిష్య శాస్త్రం అనంతమైన కాల పరిజ్ఞానానికి ఎంతో ఉపయుక్తమైంది. మనుషులు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళతారు అనే ప్రశ్నకు సమాధానం లభించిందని భావిస్తున్నాం. ఆ మనుషులలో ఏ తరగతులకు చెందిన వారు ఎక్కడికి వెళతారో కూడా ఇందులో విపులంగా చెప్పబడింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో తెలియచేయండి. ఇలాంటి అత్యంత ఆసక్తికరమైన మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. స్వస్తి.